ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. ఈ రోజు బిగ్ బాస్లో అయితే కాస్త ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారనుకోవచ్చు. నిన్న ఎపిసోడ్ మీరు చూసారా? సో ఎపిసోడ్ ఎలా అనిపించింది? కాకపోతే కొంతమంది వర్స్ట్గా ఆడారనైతే నాకు అనిపిస్తుంది. అందులో తనుజ ఊరికూరికనే అలుగుతుంది. తనే చెప్పింది ఏదైతే డ్రాయింగ్ గేమ్ ఉందో అంతా లక్ బేస్డ్ అని తనకు ఆల్రెడీ తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అదే కాకుండా లక్ లాగా ఆలోచించినప్పుడు ఎవరి లక్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ప్రతిసారి కళ్యాణ్ పైన రుద్దుతూ ఉంటే కళ్యాణ్ కూడా తీసుకోవాలి కదా. అండ్ ఇందులో ఇంకొకటి కళ్యాణ్కి ఇచ్చి పడేసిందని చెప్పుకోవచ్చు. ఒక విషయంలో ఏంటంటే కళ్యాణ్ మాట్లాడితే వెళ్ళి మీద చేతులు వేయడం, తలపైన చేతులు వేయడం, ముట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటాడు. కానీ తనుజ అవన్నీ నా ముందు నడవరా అన్నట్టుగా ఒక మంచి స్వీట్ కౌంటర్ ఇచ్చేసింది. నువ్వు దగ్గర లే, ఇక్కడ నుంచి ఇరిటేషన్ వస్తుంది నాకు అని చెప్పి. ఆ విషయంలో తనుజని మెచ్చుకోవచ్చు. కానీ గేమ్ విషయంలో అయితే డొల్లా అనే చెప్పాలి. ఎందుకంటే గేమ్ పరంగా తను జీరో, అంటే ఏమి తన ఎఫర్ట్స్ కనిపించట్లేదు. ఏమనంటే ఏడవాలి, పక్కన వాళ్ళు వైపున చూడాలి అనేది. ఇంకొకటి ఎవరు ఫాల్స్ చేస్తున్నారు, ఎవరు మంచిగా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనే దాంట్లో ఆల్రెడీ సంచాలకులు ఉన్నాక కూడా ఈమె మాట్లాడుతూ ఉంది. అండ్ ఇంకొకటి స్ట్రాటజీ పేరుతో నిజంగా సంజన అనే గేమ్ పరంగా చూసుకుంటే సంజన తన స్ట్రాటజీస్ భలే పెడుతుంది. మొన్న గేమ్లో అలానే పెట్టింది, నిన్న గేమ్లోనే అలానే పెట్టింది. సో సుమన్ అన్న సైడ్ నుంచి కూడా ఎంత బాగా ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేసి అయితే ఆలోచించవద్దు అనమాట. బాగానే ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. నిజంగా ఏదైతే ఒక కాన్సెప్ట్ని పట్టుకున్నాడో కిరీటం కాన్సెప్ట్ని, లాస్ట్ వరకు కూడా ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. సో ఆ కాన్సెప్టే తనకి నిజంగానే గెలుపుని అందించింది అంటే అవును అనే చెప్పుకోవాలి. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా రీతు ప్రేమ జంట, ఆమె మాట్లాడితే పోయి ఓదార్స్తుందో మరి కౌగిలించుకుంటుందో ఎవ్వడీ తెలియట్లే. ముందు వంగనే హగ్ చేసుకుంటుంది, గేమ్ ఆడినా హగ్ చేసుకుంటుంది, గేమ్ పోయినా హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకోవడమే మనకి లాస్ట్ కొన్ని సీజన్లా మాట్లాడితే ఇలా వచ్చేసి హగ్ చేసుకుంటారు చూడు, ఇప్పుడు మళ్ళీ ఆమె విషయంలో అదే అవుతుంది. ఇంకా బర్నీ గారు అండ్ మన దివ్య అస్సలు తగ్గదేలా అనుకుంటూ ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ మేము ముందుంటామని చెప్పేసి భలే ఆడుతున్నారు. అండ్ 6th టాస్క్ వచ్చే వరకు కూడా వాళ్ళే హయ్యర్ స్కోర్లో ఉన్నారనమాట. సో వాళ్ళ పరంగా చూసుకున్న 360 పాయింట్స్ తోటి హైలైట్ ఉంది, హై రేంజ్లో ఉంది అయితే మన భరణి గారు అండ్ దివ్య నిఖిత. సో ఇంకా నెక్స్ట్ పాయింట్లో తనుజ అండ్ ఇంకా మన కళ్యాణ్ అయితే మంచి 5 కంబ్యాక్ ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు. అంత బాగా ఆడుతున్నారు. సో ఫస్ట్ గేమ్స్ని వదిలేసి నెక్స్ట్ నుంచి అయినా బాగా ఆడితే ఇంకా మంచి స్కోర్ చేసుకోలే కెపాసిటీ వాళ్ళిద్దరి మధ్యలో అయితే కనిపిస్తుంది. ఇంకా సుమన్ అన్న ఇంకా శ్రీజ విషయంలోకి వస్తే మాత్రం సుమన్ అన్న తన ఎఫర్ట్స్ ఇస్తున్నాడు. తన హైట్కి, తన పర్సనాలిటీకి తనకి తగ్గట్టుగానే తను వర్క్ చేస్తున్నాడు. తనకి మించి ఇంకా ఎక్కువ గేమ్ ఆడడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ శ్రీజకి చాలా కెపాసిటీ ఉంది. అండ్ ప్రీవియస్ గేమ్స్లో శ్రీజ అడుగు పెట్టింది అంటే భయపడే వాళ్ళు, అంత బాగా ఆడుతుండే, తన స్టామినాని అంత యూజ్ చేస్తుండే. ఇప్పుడు ఎందుకో చాలా గివప్ ఇచ్చినట్టు కొంచెం అనిపిస్తుంది గేమ్ పరంగా. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంతే కాకుండా ఇప్పుడు మనకి సంజన, ఫ్లోరా గారు కూడా మేము కూడా ఎక్కడ తగ్గమన్నట్టుగానే గేమ్స్ ఆడుతున్నారు. సో ఫ్లోరా గారు కూడా ఇంతకుముందు మనం చూడని ఫ్లోరా గారు కనిపిస్తున్నారు అనమాట. ఇంతకుముందు ఎప్పుడు డల్గా ఉండే ఫ్లోరా గారు కూడా ఇప్పుడు కొంచెం యాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ మన సంజన అయితే ఇంకా స్టార్ట్ చేసింది ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి. అంత స్ట్రాంగ్గా కంటెస్టెంట్ అని అందరూ నమ్ముతున్నప్పుడు, మా గేమ్ చేంజర్ అని అందరూ అనుకుంటున్నప్పుడు సంజన ఎందుకు ఇప్పుడు మళ్ళీ ప్లేట్ మార్చేసింది అనేది అర్థం కావట్లేదు. మొన్నటిదాకా ఆమె పైన అటెన్షన్ తెప్పించుకొని ఇప్పుడు గేమ్స్ ఆడడానికి వచ్చింది, దొంగతనం చేయడానికి కాదు కదా. సో గేమ్స్ పైన ఎందుకు ఫోకస్ చేయలేకపోతుంది? ఫిజికల్ టాస్క్ వస్తే ఆడలేనంటుంది, తెలివి అనంటేమో స్ట్రాటజీ యూజ్ చేస్తా అంటుంది. తెలివి దగ్గరకు వచ్చినప్పుడు వేరే వాళ్ళ గేమ్ పైన ఆధారపడి స్ట్రాటజీ యూజ్ చేయడం అనేది ఆమె తెలివి ఇక్కడ ఉంటుంది. అది ఆమె ఆడే వే కానీ అన్నీ కూడా రాంగ్గానే అనిపిస్తుంది. దానికి తోడు తగుదునమ్మా అని చెప్పేసి ఫ్లోరాని కూడా పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ వీక్లో నాకు తెలిసి ఫ్లోరా గోవిందనే. ఇక ఫ్లోరా కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా హైలో కనిపిస్తున్నాయి. హై ఛాన్సెస్ అయితే ఫ్లోరాకే ఉందన్నమాట. సో ఇప్పటి వరకు అయితే మనకి ఇమ్యూనిటీ పవర్స్ కానీ ఇలాంటి డేంజర్ జోన్స్ కానీ చూస్తూనే ఉంటాము. అండ్ ఇంతే కాకుండా ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. డబుల్ ఎలిమినేషన్ ఉంటే
ఎవరు బయటికి వెళ్తారు అనుకుంటున్నారు? ఆ కంటెస్టెంట్ నేమ్స్ కూడా మీరు కనుక్కుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా వైల్డ్ కార్డ్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు, నాకు కూడా తెలుసు. అది కూడా మనకి నెక్స్ట్ సండే, అంటే మనకి ఈ సండే ఆర్ ఈ మధ్యలోనే అయితే రాబోతున్నారు. సో వాళ్ళల్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ వస్తున్నారు. అండ్ ఇంకొకటి, దివ్య నిఖిత విషయంలో కూడా వైల్డ్ కార్డ్లా వచ్చి భరణి గారికి ఇంకా తనూజాకి మధ్యలో ఏమన్నా ఏమంటారు చిచ్చు పెట్టడానికి చూసినట్టే అనిపిస్తుంది. ఎంత బాగున్న ఫాదర్ డాటర్ బాండ్ స్టార్టింగ్ నుంచి కూడా అందరూ చూసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు అదే బాండ్ని ఆమె ఏమంటారు ఒక వీక్ పాయింట్గా చేసుకొని తనూజాని భరణి గారిని విడతీస్తే అప్పుడు స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది పోద్ది, అప్పుడు ఆ ఛాన్స్ నేను కొట్టేయచ్చు అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుంది. సో ఆ ఛాన్స్ కొట్టేయడానికే నేను కూతుర్ని, మేమిద్దరం తండ్రి కూతుర్లమి, అది ఇదని చెప్తుంది. కానీ అంతకుముందు అందరికీ రిజిస్టర్ అయింది తనూజ అండ్ భరణి గారు కాబట్టి సో ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. అండ్ నాకు ఎక్స్పెషల్గా దివ్య నిఖిత కొంచెం ఫేకింగ్ అనిపిస్తుంది. సో ఫేక్ ఫేస్ తోటి మాస్క్ పెట్టి ఆడుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని విషయాలు మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది, మెచ్యూర్డ్గా ఉంటుంది, స్ట్రాటజీస్ యూజ్ చేస్తుంది. కాకపోతే వేరే వాళ్ళపైన కొంచెం డిపెండ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా మనకి చిన్నప్పుడు ఏదైతే మ్యూజికల్ చైర్ ఉంటుందో ఇప్పుడు మ్యూజికల్ రింగ్ లాగా ఒక గేమ్ అయితే పెట్టారనమాట. అందులో వచ్చేసి ఎవరు ముందెళ్తారు, ఎవరు వెనకెళ్తారు అనేది కూడా ఉంది. కలర్స్ అయితే మనకి బిగ్ బాస్ చెప్తారు. ఆ రింగ్లో నుంచి, అంటే ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్లో నుంచి ఎవరు వస్తారో వాళ్ళకి పాయింట్స్ ఇస్తున్నారు బిగ్ బాస్. అండ్ అందులో నుంచి ఒక్కొక్కరుగా స్టేజెస్ దాటుతూ ఉంటారు. సో లాస్ట్ వరకు ఎవరు ఉంటారు అనేది ఈరోజు ఎపిసోడ్లో అయితే మనం చూసేద్దాం. సో అంతవరకు చూస్తూనే ఉండండి. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం, మంచి బిగ్ బాస్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.